తీసుకొని పోరా వాళ్ళ పని ఇక్కడ పోలీసు ఐడి కార్డు లేదు ఏమి లేదు పోలీసు అంటున్నాం చేస్తున్నారు. ఏం చేయాలన్నారు ఇక్కడ ఏం అరైవల్ లాంజ్ ఎక్కడ మరి అరైవల్ లాంజ్ తీసుకొని పోరా అరైవల్ లాంజ్నే పోనీరా మమ్మల్ని ఏం చేస్తున్నారు ఇక్కడ ఏం చేయాలని ఉన్నారు పోనీ మమ్మల్ని ఇక్కడ పెట్టి అరైవల్ లాంజ్నే తీసుకోకుండా మమ్మల్ని ఏం చేయాలని ఉన్నారు ఇక్కడ ఏం చేయాలని రన్వే మీద ఆపడం ఏంది తీసుకొని పోరా వాళ్ళ పని ఇక్కడ పోలీసు ఐడి కార్డు లేదు ఏమి లేదు పోలీసు అంటున్నాం చేస్తున్నారు. ఏం చేయాలన్నారు ఇక్కడ ఏం చేయాలన్నారు ఇక్కడ ఏం అరైవల్ లాంజ్ ఎక్కడ మరి అరైవల్ లాంజ్ తీసుకొని పోరా క్యాండిల్ ర్యాలీలో పాల్గొనేందుకు విశాఖపట్నం చేరుకున్న వైసీపీ అధినేత జగన్ ను ఎయిర్పోర్ట్ లోనే పోలీసులు అడ్డుకున్నారు. క్యాండిల్ ర్యాలీలో పాల్గొనేందుకు బీచ్ కు వెళ్లేందుకు అనుమతించాలని పోలీసులను కోరారు జగన్. అయితే అనుమతి లేదని వైసీపీ నేతలను అడ్డుకున్నారు పోలీసులు. దీంతో జగన్ పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. ఎట్లా బిహేవ్ చేయాలో కూడా తెలియని వాళ్ళంతా కూడా పోలీసులు ఎట్లున్నారా డిపార్ట్మెంట్ లో డొమెస్టిక్ అరైవల్స్ అని చెప్పండి బోర్డు కనపడుతుంది ఎందుకలా చూడ బోర్డు దిగే డొమెస్టిక్ ప్యాసింజర్ లోపలికి వచ్చినప్పుడు పంపించరా తెలిసి ఈ రకంగా బిహేవ్ చేస్తున్నారా డోర్ ఓపెన్ చేయరా డొమెస్టిక్ అరైవల్స్ ఎయిర్పోర్ట్ రన్వే మీద ఆపుతావు ఏందయ్యా రన్వే మీద ఆపుతావు ఏంది ఏ బుద్ధి ఉందా మీరు ఏం మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు మీకు అర్థమవుతుంది అసలు అరైవల్ వాళ్ళు ఏం చేస్తున్నారు రన్వే మీద ఆపుతున్నారు ఏం చేస్తా ఉన్నారు మీరు ఎట్లా బిహేవ్ చేయాలో కూడా తెలియని వాళ్ళంతా కూడా పోలీసులు ఎట్లున్నారా డిపార్ట్మెంట్ లో డొమెస్టిక్ అరైవల్స్ అని చెప్పండి బోర్డు కనపడుతుంది ఎందుకలా చూడ బోర్డు దిగే డొమెస్టిక్ కనపడుతుంది ప్యాసింజర్ లోపలికి వచ్చినప్పుడు పంపించరా తెలిసి ఈ రకంగా బిహేవ్ చేస్తున్నారా డోర్ ఓపెన్ చేయరా డొమెస్టిక్ అరైవల్స్ ఎయిర్పోర్ట్ రన్వే మీద ఆపుతావు ఏందయ్యా రన్వే మీద ఆపుతావు ఏంది ఏ బుద్ధి ఉందా మీరు ఏం మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు మీకు అర్థమవుతుంది అసలు వైసీపీ అధినేత జగన్ ను పోలీసులు ఎయిర్పోర్ట్ లో అడ్డుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ నడి తెలుసుకుందాం. అశోక్, జగన్ ఎయిర్పోర్ట్ కు చేరుకోగానే పోలీసులు ఏమన్నారు, దానికి జగన్ రియాక్షన్ ఏంటి? ఆయన కొంత అసహనానికి గురైనట్టుగా మనం స్క్రీన్ మీద చూస్తున్నాము. ఏమన్నారు జగన్? ర్యాలీలో పాల్గొనేందుకు అయితే ఎయిర్పోర్ట్ కి చేరుకున్న అనంతరం అప్పటికే ఎయిర్పోర్ట్ బయట కానీ అలాగే లోపల డొమెస్టిక్ అరైవల్స్ ఎయిర్పోర్ట్ రన్వే మీద ఆపుతావు ఏందయ్యా రన్వే మీద ఆపుతావు ఏంది ఏ బుద్ధి ఉందా మీరు ఏం మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు మీకు అర్థమవుతుంది అసలు అరైవల్ వాళ్ళు ఏం చేస్తున్నారు రన్వే మీద ఆపుతున్నారు ఏం చేస్తా ఉన్నారు మీరు అరైవల్ లాంజ్ ఎక్కడ మరి అరైవల్ లాంజ్ తీసుకొని పోరా అరైవల్ లాంజ్నే పోనీరా మమ్మల్ని ఏం చేస్తున్నారు ఇక్కడ ఏం చేయాలని ఉన్నారు పోనీ మమ్మల్ని ఇక్కడ
వైఎస్ జగన్ ఎయిర్పోర్ట్ కి చేరుకోగానే పోలీసులు జగన్ అడ్డుకున్నారు. అయితే జగన్ ఖచ్చితంగా ఈ సాయంత్రం జరిగే క్యాండిల్ ర్యాలీ ఏదైతే ఉందో దాంట్లో పాల్గొనేందుకు పాల్గొని తీరుతామంటూ తమ ఆందోళన కొనసాగిస్తామని ఇక్కడే బైఠాయించారు. అయితే అప్పటి నుంచి కూడా దాదాపుగా అరగంటగా పైగా జగన్ ఎయిర్పోర్ట్ లోపల రన్వే మీద బైఠాయించారు. అయితే పోలీసులు మాత్రం జగన్ బయటికి తీసుకొచ్చి అంటే అరెస్ట్ చేస్తారా అనే దాని మీద అయితే ఉత్కంఠ కొనసాగుతుందని చెప్పొచ్చు. అయితే జగన్ మాత్రం ఖచ్చితంగా తాను ఆందోళన కొనసాగిస్తానని చెప్తున్నారు. అయితే జగన్ తో పాటు వైవి సుబ్బారెడ్డి అలాగే అంబటి రాంబాబు విజయసాయి రెడ్డి కూడా జగన్ తో పాటే రంగం మీద బైఠాయించారు. ఖచ్చితంగా ఏదైతే క్యాండిల్ ర్యాలీ ఉందో దీంట్లో మేము పాల్గొంటాము, మా ఆందోళన కొనసాగిస్తాము, ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని చెప్పినారు. అయితే పోలీసులు మాత్రం ఇక్కడ నుంచి వెనుగిరికి వెళ్ళిపోండి, ఎందుకంటే ఆందోళనకు పర్మిషన్ లేదు కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ వెనక్కి వెళ్ళిపోవాలన్నారు. అదే సమయంలో జగన్ కి పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు ఎయిర్పోర్ట్ ఇప్పటికే పలువురు నాయకులు చేరుకున్నారు. కానీ వాళ్ళందరినీ కూడా పోలీసులు నిలువరించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే జిడ్డు సింగ్ అలాగే కొందరు మహిళా సంఘాల నాయకులు పోలీసుల తీరుపై తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మండిపడుతున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో ఎయిర్పోర్ట్ ప్రాంగణంలో కొంత ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. అశోక్, ప్రస్తుతం జగన్ ఎక్కడున్నారు? ఎయిర్పోర్ట్ లోపలే ఉన్నారా? ప్రస్తుతం జగన్ ఏదైతే ఫ్లైట్ దిగారో దిగిన తర్వాత రన్వే మీద బయట ఉంటారు. అప్పటి నుంచి కూడా రన్వే మీద దాదాపుగా అరగంట నుంచి కూడా తన నిరసన కొనసాగిస్తున్నారు. ఎందుకంటే ఎయిర్పోర్ట్ బయట కానీ ప్రతి ప్రాంతంలో కూడా భారీగా పోలీసులు మోహరించారు. మేము శాంతియుతంగా నిరసన ర్యాలీ శాంతియుతంగా క్యాండిల్ ర్యాలీ చేసుకుందామంటే అనుమతి ఇవ్వట్లేదు. అంటే ఏదైతే ఇవాళ గణతంత్ర దినోత్సవం అని చెప్పుకుంటారో గణతంత్ర దినోత్సవం నాడు మాకు స్వాతంత్రం లేకుండా చేస్తున్నారు, మాకు ఎటువంటి ఫ్రీడమ్ లేకుండా ఇలా ఎక్కడికక్కడ పోలీసులతో మోహరించి కార్యకర్తలు ఆపేశారు. అయితే ఎటువంటి నిరసన చేయకుండా మమ్మల్ని నిలువరిస్తున్నారు. ఇది సమంజసం కాదు. ఖచ్చితంగా తనను బీచ్ రోడ్ లో ఉన్న క్యాండిల్ ర్యాలీకి పంపించాలి, లేదంటే అప్పటి వరకు కూడా అతనికి తాను కదిలేదు లేదని చెప్పి రంగు మీద బయట తన నిరసన కొనసాగిస్తున్న పరిస్థితి మనకి కనబడుతుందని చెప్పుకోవచ్చు. అంటే అశోక్, కొంతమంది వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు, రన్వే మీదకి సివిల్ పోలీసులు ఎలా వస్తారు, దీనికి ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు కూడా ఎటువంటి వివరణ ఇవ్వటం లేదని. ఏం జరుగుతోంది అక్కడ అసలు? అయితే సహజంగానే ఎయిర్పోర్ట్ లోపలికి ప్రవేశించాలంటే నార్మల్ గా రెగ్యులర్ సివిల్ పోలీసులు కానీ ఎవరికి అనుమతి కేవలం పూర్తి స్థాయికి ఎవరైతే సిఎస్ఎఫ్ ఆధీనంలో ఉంటుందో మన ముఖ్యంగా విశాఖ ఎయిర్పోర్ట్ తీసుకుంటే న్యాయ కంట్రోల్లో ఉంటుంది. అయితే ఇలాంటి కంట్రోల్లో ఉన్న ఏదైతే ఈ ఎయిర్పోర్ట్ ఉందో ఇలాంటి లోకల్ ప్రాంతాలు అంటే డైరెక్ట్ గా సివిల్ పోలీసులు వెళ్ళి పోలీసు ఉన్నతాధికారులు వెళ్ళి డైరెక్ట్ గా జగన్ తో మంత్రాలు జరిపే ప్రయత్నం, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేయడం అనే దాని మీద కూడా ఇది కార్యకర్తలు కావచ్చు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ఒక పౌరుడు వెళ్ళాలంటే చాలా రెస్ట్రిక్షన్స్ నేపథ్యంలో లోపలికి ఎంట్రీ టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళడానికి అంటే ఎవరైనా ఫ్లైట్ ఎక్కించడానికి వెళ్ళేటప్పటికీ నానా అవసరం పెడుతుంటారు. ఇలాంటివి ఎలా సాధ్యమైంది అనేది కూడా వీళ్ళందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తారు. అయితే ప్రతి విషయం మీద వైసీపీ ఎంపీలు అపోజిషన్ లీడర్ వస్తే మీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తుంటే మీరు శాస్త్రం కొడతాం ప్రభుత్వం. అశోక్ గజపతి చెప్పాడా మీకు ఇక్కడ ఆపమని? చంద్రబాబు చెప్పాడా? ప్యాసింజర్ గా మాకు హక్కులేదా? అయితే ఎందుకు ఆపుతున్నారు? ఈ పోలీసు వాళ్ళని మీరు ఎందుకు తీసుకొచ్చారు లోపలికి? ఇది మీ రైట్, ఇది మీ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇది అసలు మీరు ఎందుకు వాళ్ళు అలా చేశారు? ఫస్ట్ మీరు మమ్మల్ని డోర్ ఓపెన్ చేస్తారా? చేయించండి, గౌరవంగా లాంజ్ లో కూర్చోబెట్టండి. ఆ తర్వాత పోలీసు వాళ్ళు ఏం మాట్లాడమని మీరు చేయాల్సి ఇది కానీ చేయలేకపోతే You have no right to take any passenger to any do you have the right to take any passenger? Ask them to open the door, sir. Domestic arrival. How them ask them to open the door? మీరు ఎక్స్క్యూజ్ గా కాంగ్రెస్ ఫోర్త్ జంపు వైసీపీలో
ఓటు కేసు పెట్టండి, లైవ్ గా పెట్టండి, మనం మీరు కోర్టు కేసు ఇచ్చి పెట్టండి, క్యాన్సిల్ చేయండి. అన్న కొద్దిగా సెల్ బ్యాక్ చేసి జూమ్ చేయండి అన్న. అన్న సెల్ బ్యాక్ చేసి జూమ్ చేయండి అన్న. సెల్ సార్ 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 ఇటుకొచ్చి చూడండి.